రెండవది ఆయన చెప్పిన దాంట్లో ఇంకొక పాయింట్ వచ్చి తెలుగు భాష గురించి కొంచెం ఎక్కువ మాట్లాడారు. నేను నిన్న మొన్న చూశాను, ఇక్కడ ఏదో పవన్ కళ్యాణ్ కూడా అమరిగడ్డ పోయినాడని చెప్పి అక్కడ నోటికి వచ్చింది ఆయన మాట్లాడుతున్నాడు. తెలుగు భాషకు సంబంధించి వీళ్ళు ఉద్ధరించేది లేదు, మేము తగ్గించింది లేదు, జగన్మోహన్ రెడ్డి గారు తగ్గించింది లేదు. ఇంకా దాన్ని ఒక లాంగ్వేజ్గా ఇంకా నిలబెట్టడానికి ఎవరైనా ట్రై చేస్తామంటే మా గవర్నమెంటే ట్రై చేస్తుంది. మళ్ళీ మళ్ళీ ప్రశ్నిస్తున్నాం, వీళ్ళల్లో ఎవరైనా సరే ఈరోజు వచ్చిన అమిత్ షా గారు కానీ ఇంకోరు కానీ వీళ్ళ మనవాళ్లను పిల్లలను ఎక్కడ చదివిస్తున్నారు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న రెవల్యూషనరీ స్టెప్ వల్ల ఈ 3-4 ఏళ్లలోనే ఓరియంటేషన్ మారింది. పిల్లల ఎందుకంటే ఆ ఏజ్లోనే బాగా ఆకలింపు చేసుకోగలరు, ఈజీగా టర్న్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అందులోనూ మనం ఇంగ్లీష్ మీడియం పెట్టేటప్పుడు ఊరకబెట్ల కింద సర్వే చేస్తే 94% మాకు ఇంగ్లీష్ మీడియం కావాలి ఫస్ట్ క్లాస్ నుంచి అని ప్రజల పబ్లిక్ ఒపీనియన్ నుంచి వచ్చింది. ఇంగ్లీష్ మీడియం అనేది అందరి మానిపండులాగా, లేదా అది సంపన్నులకు మాత్రమే పరిమితము, లేదా భారీగా అప్పులు చేసుకొని ఎక్కడో కాన్వెంట్లని వచ్చిన దీనితో ఉన్న కేరళ టీచర్లను ఎవరినో తెచ్చుకొని పెట్టి పేరుకు నామక వస్తే కాన్వెంట్ అని పెట్టుకుని నడుపుకుంటున్న వాటి వల్ల అక్కడికి పంపించి అప్పుల పాలవుతున్న నేపథ్యంలో ప్రభుత్వమే పూచి తీసుకొని ప్రభుత్వ పాఠశాలలో పెట్టింది. సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది, అందరూ గమనిస్తూనే ఉన్నారు. హై స్కూల్కి వచ్చేసరికి ఈరోజు యూఎన్ఓలో పోయి ప్రజెంటేషన్స్ ఇచ్చేంతవరకు పోయారు. ఈ మధ్య ప్రైమరీ స్కూల్లోనే టోఫెల్ ఓరియంటేషన్ దీనికి సంబంధించిన టెస్టులు జరుగుతుంటే దే ఆర్ అటెండింగ్ ఎంతూజియాస్టికలీ. ఏం తెలుగు తగ్గిందా? ఎక్కడన్నా తెలుగు లాంగ్వేజ్ ప్రభావం తగ్గిందా? లేక ఇళ్లలో తెలుగు మాట్లాడుకోవడం తగ్గిందా? మన మాతృభాష తల్లి భాష ఎక్కడికి పోతుంది? ఇళ్లలో అదిగాక ఏం మాట్లాడతారు? బహుశా బాగా డబ్బులు ఉండేవాళ్ళు ఏమన్నా మనం ఏమంటాం మెట్రోస్లోనో మెట్రో సిటీల్లోనో అలాంటి చోట పెద్ద పెద్ద వీళ్ళల్లో కూడా ఇంగ్లీష్ మాట్లాడుకోవచ్చు, కానీ అదొక దీని కింద. మామూలు ఊర్లలో తెలుగు కాక ఏది మాట్లాడతారు పేరెంట్స్తో కానీ ఇది వీటికి సంబంధించినంతవరకు. సో ఇది ఎవరు ఒక మాఫియా ఒక సెక్షన్, ఇది వీళ్ళు లాంగ్వేజ్కి సంబంధించో లేకుంటే అట్టడుగు వర్గాల మీద వెనుకబడిన వర్గాలకు సంబంధించి వాళ్ళు మనతో ఈక్వల్ కావడం ఏంటి అనుకునే పెత్తందారుల సెక్షన్ ఏదైనా ఉంటే వాళ్ళ భావజాలం ఇది. అక్కడికి ఏదో వీళ్ళంతా తెలుగును ఉద్ధరించినట్టు ఈ మాట్లాడేవాళ్ళు ఎవడు వాళ్ళ ఇళ్లలో తెలుగు మాట్లాడతారనైతే నేను అనుకోను. లేదా వాళ్ళ పిల్లలు ఇప్పుడు మన ఊళ్ళో మనవరాళ్ళు వాళ్ళంతా బయట నలుగురు కలిస్తే తెలుగు మాట్లాడతారని నేను అనుకోను. కానీ అది సామాన్య ప్రజానీకానికి వెనుకబడ్డ తరగతులకు కానీ లేదా అల్పాదాయ వర్గాల వాళ్ళకి కానీ అది గన యాక్సెస్ ఇవ్వడం అంటే ఇమ్మీడియట్ మాతృభాష మీద వీళ్ళకి అక్కడ లేని ప్రేమ పుట్టుకొస్తుంది. అదేదో రాసి ఇచ్చినట్టున్నారు ఆయన అమిత్ షా గారు కూడా అదే చదివినట్టున్నారు. అలాగే భూమాఫియా దాన్ని కూడా మేము తొక్కేస్తాం నారదీస్తామన్నారు. భూమాఫియా తొక్కేస్తాం నారదీస్తామని ప్రయత్నం చేస్తున్నది మా ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఈరోజు ప్రౌడ్గా చెప్పుకుంటున్నాం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే మనం తెస్తున్నామో అది ఎవరికి కళ్ళె వేసేది, ఎవరిని పాతాళానికి తొక్కేది అంటే ల్యాండ్ గ్రాబర్స్, భూమాఫియాలు. అడ్డంగా ఎక్కడ చూస్తే అక్కడ జెండా పాతి రికార్డుల్లో తారుమారు చేసుకునే చంద్రబాబు నాయుడు అనుకో అలాంటి గ్యాంగ్ ఎవరున్నారో, లేదా అలాంటి వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉండే గ్రూపులు వాళ్లకు ఊపిరాడకుండా చేసి అక్కడికి ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకి స్థానం లేకుండా చేసే దాంట్లో మన ప్రభుత్వం తీసుకున్నది పెద్ద చొరవ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఆ సందర్భంలోనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా నేను ఎందుకు వస్తున్నానంటే అంతా చేసి ఈయన భూమాఫియా అన్నాడు. ఆ భూమాఫియాని ఎదుర్కోవాలని చెప్పి ఆ నీతి ఆయోగ్ ఇట్లుంటే బాగుంటుంది, ఇంటర్నేషనల్గా కూడా వాళ్ళు పెంపించిన నోటు మరి ఈయనకు గుర్తుందో లేదు అమిత్ షా గారికి. అది ఎవరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఆదర్శప్రాయంగా అంటే మళ్ళీ ఆంధ్రప్రదేశ్. నీకు సిన్సియారిటీ అన్నా లేకుండాలి అక్కడ మీరు తయారు చేస్తున్న వాటిలో ఉండే సిన్సియర్గా వాటిని అటెంప్ట్ చేసి ఇంప్లిమెంట్ చేస్తే వచ్చేది ఎవరికంటే ప్రయోజనం కలిగేది సామాన్య జనానికి,
అరకొర ఆస్తులుండి వాటిని ప్రొటెక్ట్ చేసుకోవడం ఎట్లా అని చూస్తున్న వాళ్లకు, నిజాయితీ పరులకు, ఒక సివిలైజ్డ్ సొసైటీలో మోడర్న్ దీనికి సంబంధించినంత వరకు హాయిగా స్వేచ్ఛగా మన ఆస్తికి భద్రత ఉంది అని ఫీల్ కావాలనుకునే వాళ్లకు, వాళ్ళ కోసం తయారవుతున్న చట్టం మంచిదే. సెంటర్లో నీతి ఆయోగ్ చేసింది, ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం ఫస్ట్ చేస్తున్నది ఎవరంటే ఆంధ్రప్రదేశ్. దానికి ఈరోజు దాన్ని రాకుండా చూడాలని సైంధవ పాత్ర పోషిస్తూ దాన్ని ఎట్లాగైనా రానికూడదు, రాక్షసులు కదా ఎట్లా ట్రై చేస్తారో యజ్ఞంలో కదా యాగం అడ్డుకోవడానికి, అట్లా ఎవరు ప్రయత్నిస్తున్నారంటే భూ కబ్జాదారులు, లేకపోతే భూమాఫియా, దాన్ని రిప్రజెంట్ చేసే చంద్రబాబు నాయుడు, రామోజీరావు ఇలాంటి బాపతు. ఇంకా వింతల్లో వింత ఏంటంటే ఇప్పుడు ఇంతగా మాట్లాడుతున్నాడు కదా, ఈ రోజులో వరుస పెట్టి సిరీస్ ఆఫ్ స్టోరీస్, డైలీ బ్యానర్ ఐటమ్స్ ఈనాడులో వస్తున్నవి ఏంటంటే నీ భూమి నీది కాదు పోయింది, ఇంకా దానికైతే ఏదో హెడ్డింగ్లు, బ్యానర్ హెడ్డింగ్లు అన్నీ పెడుతున్నారు. వాళ్ళ దాంట్లోనే ఈ మధ్య 4-5 నెలల క్రితం ఎప్పుడో వచ్చినట్టుంది, వాళ్ళ ఈనాడు ఈటీవీ వాళ్ళదేదో ఉన్నట్టుంది, యూటీవీ మన అన్నదాత దీనికి సంబంధించినంత వరకు. ఒకసారి అది పెట్టుమ్మా. ఎట్లుంది రామోజీరావు? మీదే, కానీ బహుశా మాకు దొరికిందని తెలిసినట్టుంది. తీసేసినట్టు ఇప్పుడు యూట్యూబ్ నుంచి ఇప్పుడే తొలగించినారు. ఎంతసేపు అయింది? ఇప్పుడైనా 20 minutes అయింది. ఉప్పు అందినట్టుంది, ఇది వీళ్ళకి దొరికింది వైఎస్ఆర్సీపీ వాళ్ళకని. సో ఇప్పుడు ఏమైంది, వీళ్ళకి తెలిసిన అలవాటు, వీళ్ళకి మామూలుగా ఆ రోజు చంద్రబాబు నాయుడు కూడా 600-700 హామీలు ఇచ్చినాడు, ఇట్లా పెడతాడు, అట్లా లేపేస్తాడు. ఈ పెద్ద ఆయన ముసలాయనకు రామోజీరావుకి ఇప్పుడు తెలిసినట్టుంది, ఇమ్మీడియట్ తను పీకేసినాడు. నోరు తెరిస్తే అబద్ధాల్లో కూడా ఎవరికి హామీ చేయని ఏమైతే ఏమన్నా అనుకోవచ్చు, లేదా రాజకీయం కోసం ఏదో మాట్లాడుతున్నారంటే ఏమన్నా అనుకోవచ్చు. ప్రజలకు సంబంధించినంత వరకు వాళ్ళ ఆస్తిపాస్తులకు, వాళ్ళ ఆలోచనల్లోనూ వ్యవస్థల మీదే నమ్మకం పోయేలాగా, భయం పుట్టేలాగా విష ప్రచారం చేయడం అనేది అంతకంటే ఘోరం, పాపం వేరే ఉంటుందా? నేను స్ట్రైట్ అందరిని వీళ్ళనే అడుగుతున్నా. 75 ఏళ్ళు వచ్చాయి, చంద్రబాబు నాయుడు నిన్న మాట్లాడుతూ అసభ్యంగా కూడా మాట్లాడుతున్నాడు. అసలు పబ్లిక్ ప్లేస్లో దీని మీద మాట్లాడుతూ తాను పాస్బుక్ చూపిస్తూ దీని జిరాక్స్ కాపీలు ఏం చేసుకుంటారని ఏదో అంటూ అసభ్యంగా మాట్లాడుతున్నాడు. వీళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు నిజంగా అర్థం కావట్లా. కసి ఉండి వీళ్ళకు మామూలు లేదు, కడుపు మంట, కసి, ద్వేషం, కోపం, ఉక్రోషం, ఇంకా ఏమేమి ఉన్నాయో తెలియదు. సగం ఈ అసూయ, కడుపు మంట, ఉక్రోషం కంటిన్యూస్ ఉండే ఆయన చంద్రబాబు నాయుడు ఆ మధ్య జైల్లో ఉన్నప్పుడు పెట్టిన రోగాలు అవన్నీ వచ్చినట్టున్నాయి.